హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లో చేసుకున్నటువంటి కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి. పప్పు, వంకాయ, టమాటా మూడు మిక్స్ పట్టి కలిపి చేస్తున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి వంకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక అరగంట ముందు నానబెట్టుకున్నటువంటి కందిపప్పు అండి. శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో 2 గ్లాసుల వాటర్ పోసుకుని దాంట్లో కట్ చేసుకున్నవన్నీ అందులో పోసుకుని తగినంత సాల్ట్ వేసుకుని అలాగే 1 స్పూన్ పసుపు, అలాగే 1 అర స్పూన్ కారం, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఒక అర స్పూను జీలకర్ర, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఎందుకంటే పప్పు మెత్తగా ఉడుకుతుందండి. ఉడికి మనం పప్పు కుక్కర్లో పెట్టే ముందు కొద్దిగా ఆయిల్ పోసుకుంటే అడుగంటకుండా తొందరగా ఉడికిపోద్ది అనమాట. ఇది నేను చేసాను ఆ స్టైల్లో. పప్పు, టమాటాని, అలాగే 2 చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కూడా వేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్. వంకాయ టమాటో పప్పు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. అది పూర్తిగా చల్లారయ్యాక తాలింపు వేసుకోవాలి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ పోసుకుని వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకుని అందులో ఆవాలు, శనగపప్పు 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. దంచి పెట్టుకున్నటువంటి ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఎగనిచ్చి 2 మినిట్స్ ఎగనిచ్చి మొత్తం జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా కలపాలండి. వెంటనే కరివేపాకు వేయాలి. తాలింపు ఎప్పుడైనా మాడనివ్వకూడదు, పప్పు టేస్ట్ ఉండదు. కొంచెం దూరగా ఉండినప్పుడు తాలింపు పెట్టుకుంటేనే పప్పు చాలా స్మెల్గా కమ్మగా ఉంటుందండి. నేను మా ఇంట్లో చేసుకున్నటువంటి నా స్టైల్లో పప్పు టమాటా అండి. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి పప్పు రెడీ. పప్పు, టమాటా, వంకాయ. ఇది నా ఇంట్లో చేసుకున్నటువంటి పప్పు టమాటా అండి. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్